తప్పెట్లు నడిపిస్తావో నడక ఆటాడవే నడుమిస్తా ఓడుకుంటే బాటయ్యరా రంబారే జంబారే రంబాడ వచ్చింది తుంబాల మీద కన్నె మొగ్గ కన్ను కొట్టి గుండె గిల్లే కుర్ర బుగ్గ ఎర్రనైన సిగ్గు జల్లే లయలే చుట్టాలు ఒయలే అందాలు నాజుకు నచ్చిందిలే జింగినానా తందనానా అంబారే జంబారే రంబాడ వచ్చింది తుంబాల మీద వంపులున్న ఒళ్ళు దాచుకోక ఒక్కసారి వస్తది రాక రాక ముద్దుతో అందాలు తిప్పుకుంటే చాలు రావే నాగువ పలికేదిలే అరే జింగినానా ఓ తందనానా అంబారే జంబారే రంబాడ వచ్చింది తుంబాల మీద పంబరే లంబరే జుంబాంబ దరువేయి నీ సోకుమాడా వాయిస్తా తప్పెట్లు వేయిస్తా చప్పట్లు నడిపిస్తావో నడక ఆటాడవే నడుమిస్తా ఓడుకుంటే వాటయ్యరా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా పని చేసుకొచ్చావా భారత్ ఈ డీల్లో మన లాభం 2 లక్షలు నీది పావలా వాటా 50,000 తీసుకో ప్రెసిడెంట్ మీకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచా ఏమని ఇదేట్ అవును
వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరే మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం. ఇంత డబ్బు నాకెందుకు బావు? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజులు నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనే తీర్చుకోలేదు. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను. నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీ ఇంకా బాబు